హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇప్పటివరకు మనం డైరెక్ట్లో చూసాం కదా ఫ్రెండ్స్. ఫర్ ద ఫస్ట్ టైం మీకు మన ఛానల్లో నైట్ టైంలో మన రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది అనేది దీని వీడియో చూపించబోతున్నాను. వీడియోతో స్కిప్ చేయకుండా చివరి చూడండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు వారందరినీ మరోసారి కొడుతున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి మా ఛానల్ చాలా రాబోతున్నాయి కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్, మన కరీంనగర్ రైల్వే స్టేషనే. మనం ఇప్పటివరకు మన కరీంనగర్ రైల్వే స్టేషన్ను డైరెక్ట్లోనే చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం మనం మన కరీంనగర్ రైల్వే స్టేషన్ని ఆర్టిఫిషియల్ లైట్స్లో మీకు నేను చూపిస్తాను పదండి. ఇప్పుడు మనం కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు ఉన్నాం ఫ్రెండ్స్, లాన్ దగ్గర ఉన్నాం. ఇంతకుముందు ఇక్కడ ఈ లైటింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు మాత్రం మనం చూస్తున్నారు కదా, రీసెంట్గా ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ సిస్టమ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ముందు. ఇప్పుడు ఇక్కడ లాన్ చూస్తున్నారు కదా, ఈ లాన్ మీద ఏర్పాటు చేసినటువంటి లైటింగ్ సిస్టమ్ ఇవి. మీకు స్టేషన్ బయట, స్టేషన్ లోపల, ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 2 అండ్ ప్లాట్ఫామ్ 3 పైన ఉన్నటువంటి లైటింగ్ సిస్టమ్ మొత్తం మీకు నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరొకసారి కొడుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్లో చాలా వరకు రాబోతున్నాయి కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ పోర్టికో ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ ముందు మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్ అని హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో, ఉర్దూలో 4 లాంగ్వేజ్లో రాసి ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మన డైరెక్ట్లో చూసిన కరీంనగర్ రైల్వే స్టేషన్ వేరు ఫ్రెండ్స్, ఈ నైట్ టైంలో చూసినటువంటి కరీంనగర్ రైల్వే స్టేషన్ వేరు. ఇప్పుడు ఈ లైటింగ్ ఎఫెక్ట్లో చూస్తున్నటువంటి మన కరీంనగర్ రైల్వే స్టేషన్ గురించి మీరేమనుకుంటున్నారో అనేది మన కమెంట్స్ చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మీరు నా ఛానల్లో డైరెక్ట్లో ఉన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ వీడియో చూశారు. ఇప్పుడు చూస్తున్నటువంటి నైట్ టైంలో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో అనేది చూస్తున్నారు. కాబట్టి ఏది బాగుందనేది మీరు కమెంట్స్లో ఖచ్చితంగా తెలపండి. ఇప్పుడు ఇక్కడ థీమ్ వచ్చేసి మన నేషనల్ ఫ్లాగ్ థీమ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, సాఫ్రాన్, వైట్ అండ్ గ్రీన్ 3 కలర్స్ మన రైల్వే స్టేషన్ ముందు మొత్తం ఎఫెక్ట్స్ వేసి పెట్టారు. లైటింగ్ ఎఫెక్ట్స్ అనేది మన నేషనల్ ఫ్లాగ్ ఏదైతే ఉందో 3 కలర్స్, వాటికి సంబంధించిన ఎఫెక్ట్స్ మన రైల్వే స్టేషన్ మీద ఎంత బాగా రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి. ఆ 3 కలర్స్ మన కరీంనగర్ రైల్వే స్టేషన్ మీద. ఈ కొత్త బిల్డింగ్, పాత బిల్డింగ్ 2 బిల్డింగ్ కలిసే ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ గుర్తుపట్టరాని విధంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇది పాత స్టేషన్ బిల్డింగ్ ఇది, కానీ ఇది కూడా మన కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్లో కలిపేసి మొత్తం ఒకటే లెవెల్గా చేశారు. ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ మీద ఉన్నటువంటి మన నేషనల్ ఫ్లాగ్. ఒకవైపు ఏమో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ మీద ఉన్న నేషనల్ ఫ్లాగ్, మరో పక్క వచ్చేసి కరీంనగర్ రైల్వే స్టేషన్ మీద ఏదైతే థీమ్ ఉందో మన నేషనల్ ఫ్లాగ్ థీమ్ అనేది, ఆ లైటింగ్స్ ఎఫెక్ట్స్ అనేది చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నైట్ ఎఫెక్ట్లో ఎంత బాగుందనేది. ఇప్పుడు నేను లోపలికి తీసుకెళ్ళి చూపిస్తాను. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ లైటింగ్ స్టేషన్ చూపిస్తాను. ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఫ్రెండ్స్. ఇది మనం లోపలికి వెళ్తూ ఉంటే మన లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది మీరు చూస్తున్నటువంటిది పోర్టికో. ఇది ఇక్కడ ఉర్దూలో రాసి చూడండి. ఈ లైటింగ్స్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తుంటే నాకైతే ఇది కరీంనగర్ రైల్వే స్టేషన్లో అనిపిస్తలేదు ఫ్రెండ్స్. ఏదో ఒక కార్పొరేట్ బిల్డింగ్లోకి ఎంటర్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రన్స్లోంచి కరీంనగర్ రైల్వే స్టేషన్ లోపలికి వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా లైటింగ్ ఎఫెక్ట్స్లో ఇది మన విఐపి లాంజ్. ఇది ఈ లైటింగ్ ఎఫెక్ట్స్లో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్ అనేది ఎలా ఉందో చూడండి. అన్ని ఫ్యాన్స్ వర్కింగ్, అన్ని లైట్స్ వర్కింగ్, మొత్తం అన్ని లైట్స్ ఆన్ చేసి పెట్టారు ఇప్పుడు. ఎందుకంటే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇనాగ్రల్ ఫంక్షన్కి రెడీ అవుతుంది కాబట్టి. కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రతి ప్రయాణికునికి అర్థమయ్యే విధంగా ఏర్పాటు చేసినటువంటి డిస్ప్లే బోర్డ్ ఫ్రెండ్స్. మన కరీంనగర్ రైల్వే స్టేషన్లో మనకి అందబోతున్న వసతుల గురించి ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే చేసి ఉంచారు. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే ట్రైన్ల గురించి ఏర్పాటు చేసినటువంటి టైం టేబుల్ ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు
మన ట్రైన్ టైం ఎప్పుడు అనేది, అరైవల్ టైం ఎప్పుడు అనేది, డిపార్చర్ టైం ఎప్పుడు అనేది, అలాగే కరీంనగర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళే ట్రైన్ల గురించి కూడా ఈ టైం టేబుల్లో మొత్తం పొందుపరిచారు. టికెట్ ఫేర్స్ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు. ఈ స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రయాణికులందరికీ బోర్ కొట్టకుండా ఏర్పాటు చేసినటువంటి లెడ్ టీవీస్ ఇవే ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ టీవీస్ అన్నీ ఆన్లోనే ఉన్నాయి, చూస్తున్నారు కదా. ఇంతకుముందు మన ఛానల్లో వచ్చిన వీడియోలో ఈ టీవీస్ అన్నీ ఆఫ్ ఉన్నాయి. ఇప్పుడు మాత్రం టీవీలన్నీ ఆన్ చేసే ఉన్నాయి. ఇది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ యొక్క కొత్త స్టేషన్ బిల్డింగ్ సంబంధించినటువంటి సీలింగ్ ఫ్రెండ్స్. దీనికి ఏర్పడిన లైట్స్ మొత్తం ఆన్లోనే ఉన్నాయి, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడు టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే ఫ్రెండ్స్. ఇదే మన స్టేషన్లోని టికెట్ కౌంటర్. ఇక్కడ 3 కౌంటర్స్ ఏర్పడేశారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, మళ్ళీ జనరల్ టికెట్ కౌంటర్, రిజర్వేషన్ కౌంటర్, జనరల్ టికెట్ కౌంటర్, అలాగే ఎంక్వైరీ కౌంటర్. ఈ 3 కౌంటర్లను ఇటీవలనే ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రతి ఒక్క ప్రయాణికుడు టికెట్ తీసుకోవాల్సింది ఇక్కడే. మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇనాగ్రల్ డేట్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి కింద ఫ్లోరింగ్ కూడా మొత్తం నీట్గా కడిగేశారు ఫ్రెండ్స్. మీకు నేను ముందు కూడా చూపిస్తాను. ఈ అన్ని ప్లాట్ఫామ్స్ మీద ఫ్లోరింగ్ అనేది చాలా నీట్గా ఉంది, మొత్తం అన్ని క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే త్వరలోనే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ని మనం పునఃప్రారంభించుకోబోతున్నాం కాబట్టి ఇక్కడ మొత్తం ఫ్లోరింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఆల్రెడీ ఫ్లోరింగ్ అనేది మొత్తం మనకి అందుబాటులోకి వచ్చింది. కరీంనగర్లో ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్ కాదు, కరీంనగర్ రైల్వే స్టేషన్ నైట్ వ్యూ ఫ్రెండ్స్. ఇంత బాగుంది కదా చూడండి, సేమ్ ఎయిర్పోర్ట్లో ఉన్నట్టే ఉంది. మనం ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫ్లోరింగ్ మొత్తం తడిగా ఉంది. అన్ని ప్లాట్ఫామ్స్ మొత్తం నీట్గా కడిగి పెడుతున్నారు ఫ్రెండ్స్. మొత్తం ఫ్లోరింగ్ అనేది చాలా నీట్గా మొత్తం కడిగేసి ఉంచారు ఆల్రెడీ. ఎందుకంటే మనకి ఇనాగ్రల్ డేట్ అనేది ఎంతో దూరంలో లేదు. ఆల్రెడీ కౌంట్ డౌన్ మొదలైంది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇనాగ్రల్ ఫంక్షన్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నైట్ వ్యూ కూడా చూద్దాం మనం. ఇక్కడ ఎస్కలేటర్స్ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోయాయి. ఇప్పుడు నేను ఎస్కలేటర్ నెంబర్ 1 నుంచి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైకి వెళ్తున్నాను. ఈ ఎస్కలేటర్ నెంబర్ 1 మనకి ప్లాట్ఫామ్ 1 మీద ఏర్పాటు చేశారు. నైట్ వ్యూలో ఎంత బాగుందో కదా మన ఎస్కలేటర్ నెంబర్ 1. ఈ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోయాయి. జస్ట్ మనం పవర్ ఆన్ చేస్తే సరిపోతుంది, ఎస్కలేటర్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైకి వచ్చాం. ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నది ఎలివేటర్ నెంబర్ 1, అది లిఫ్ట్ నెంబర్ 1. వీటి పనులు కూడా పూర్తి అయిపోయాయి. ఈ ఎలివేటర్ నెంబర్ 1 మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఏర్పాటు చేశారు. ఇప్పుడు నేను పైన చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఎలివేటర్ నెంబర్ 1, ఇది లిఫ్ట్ నెంబర్ 1. దీని వర్క్స్ కూడా మొత్తం పూర్తి అయిపోయాయి, రెడీ టు యూజ్. ఇది మాకు ఇప్పుడు లిఫ్ట్ నెంబర్ 2 ఎక్కడ ఉందో కూడా చూపిస్తాను మీకు నేను. అటువైపు వెళ్దాం మనం. ఇది ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి ఈ నైట్ వ్యూ ఏదైతే ఉందో చూడండి ఒకసారి. లైట్స్ మొత్తం ఆన్ చేసి ఉన్నాయి ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన కూడా. ఎంత బాగుందో కదా నైట్ వ్యూలో మన ఫుట్ఓవర్ బ్రిడ్జ్. చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్.
ఇదే ఎలివేటర్ నెంబర్ 2 ఫ్రెండ్స్, లిఫ్ట్ నెంబర్ 2 ఇది మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద దీన్ని ఏర్పడేశారు. ఇప్పుడు మీకు చూపిస్తున్నది పైన చూపిస్తున్నాను. ఇది కూడా వర్క్స్ మొత్తం పూర్తయిపోయాయి, రెడీ టు యూజ్. జస్ట్ ఇనాగ్రల్ డేట్ కొరకు వెయిట్ చేయాల్సి ఉంది అంతే మనం. దీని వెనుకనే మనకి ఎస్కలేటర్ నెంబర్ 2 ఏర్పడేశారు. ఇదే ఫ్రెండ్స్ ఎస్కలేటర్ నెంబర్ 2. ఇది మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన వస్తుంది. ఇప్పుడు నేను కింద తీసుకెళ్ళి చూపిస్తాను ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 కూడా ఎలా ఉందనేది. ఇప్పుడు లైట్స్ వేసినాక ఎలా ఉందో చూడండి మన ఎస్కలేటర్ నెంబర్ 2 ఇది. ఇప్పుడు దీని మీదుగా నేను కిందికి వెళ్తున్నాను. కిందికి తీసుకెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఉన్నటువంటి ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఏమున్నాయో ఈ లైట్స్ వేసిన తర్వాత అవన్నీ మీకు నేను చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి స్లీపర్స్ అన్నీ మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ రైలు మార్గంలో వీటిని ఉపయోగించబోతున్నారు. ఇక్కడ నుంచి మనకి డిస్పాచ్ కాబోతున్నాయి ఇటు కొత్తపల్లి వెదర వైపు. ఈ స్లీపర్స్ అన్నీ ఈ గూడ్స్ ట్రైన్లో వచ్చింది మన కర్నూలు స్టేషన్. అందుకే ఫ్రెండ్స్ ఇవన్నీ మనం కొత్తపల్లి టు మనోహరాబాద్ మార్గంలో వాడబోతున్నాం. మీరు చూస్తున్నటువంటిది ఇది సెకండ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను. మీరు రైట్ సైడ్ థర్డ్ ప్లాట్ఫామ్. అది మీకు నేను అటు చివరికి తీసుకెళ్ళి చూపిస్తాను. లైట్స్ వేసిన తర్వాత మనది సెకండ్ ప్లాట్ఫామ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ నైట్ వ్యూలో ఎలా ఉందనేది. ఇది కొత్తగా ఏర్పడేసినటువంటి బోర్డు ఇది. ఇప్పుడు నేను అటు చివరికి వెళ్తున్నాను. ఇది లిఫ్ట్ నెంబర్ 2. ఇందాక మనం చూసింది టాప్ వ్యూ అది. ఇది ఇప్పుడు నేను కింద నుంచి చూపిస్తున్నాను లిఫ్ట్ నెంబర్ 2 ఇది. ఇప్పుడు మనం అటు చివరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఉన్నాను. ఇటు మీకు అటు చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను. లైట్స్ వేసిన తర్వాత మన ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఎలా ఉందనేది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఏర్పడేసినటువంటి ఈ ట్యాప్ కనెక్షన్లో మనకి వాటర్ వస్తున్నాయి లేదా చెక్ చేద్దాం. ఇప్పటివరకు అయితే వాటర్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు వాటర్ వస్తున్నాయి లేదా చూద్దాం. రావట్లేదు. ఎందుకంటే ప్రతిసారి చెప్పినట్టు ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇది సమ్మర్ కాబట్టి వాటర్ అనేది వెరీ వెరీ నీడీ థింగ్ కాబట్టి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీద ఏర్పాటేసినటువంటి లైట్స్ ఫ్రెండ్స్ చూడండి ఒకసారి. సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఎంత బాగుందో. ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 2 అటు ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఫ్లోరింగ్ మొత్తం తలతలాడిపోతుంది ఈ లైటింగ్స్ వెలుగులో. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఓపెన్ ఏరియా. మనకి కవర్ ఓవర్ షేడ్స్ అంతవరకు వచ్చాయి మనకి సిఓఎస్ అనేది. ఇక్కడ నుంచి అటు చివరి వరకు అయితే కరీంనగర్ నేమ్ బోర్డు ఉందో అక్కడ వరకు మొత్తం ఓపెన్ ఏరియాగానే ఉంటుంది. కాబట్టి ఈ లైట్ల వెలుగులో ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనేటివి రెండు కూడా మెరిసిపోతున్నాయి. ఇప్పుడు నేను నడుస్తున్నది ప్లాట్ఫామ్ నెంబర్ 2 పైన. నా రైట్ సైడ్లో ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 3. మనం ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇటు చివరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడనే ఇటీవల ఏర్పడేసినటువంటి కొత్త నేమ్ బోర్డు చూడండి లైట్ లెవెల్ ఎలా ఉందో. ఇవి నిన్ననే కంప్లీట్ అయిపోయిన టైల్స్ వర్క్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంతకుముందు ఈ టైల్స్ అనేది లేదు. ఈ టైల్స్ వర్క్స్ అనేది
పెండింగ్ ఉండే ఆ వర్క్స్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇటువైపు ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన టైల్స్ వర్క్స్ అనేది మొత్తం వర్క్స్ కంప్లీట్ చేసుకొని పూర్తి స్థాయిలో మనకి సెకండ్ ప్లాట్ఫామ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ అనేటివి అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు నేను అటు చివరి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇప్పుడు నేను ప్లాట్ఫామ్ నెంబర్ 2 పై నుంచి మీకు ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నటువంటి కొత్త స్టేషన్ బిల్డింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ డిపార్చర్ అయిన ప్రతి ఒక్క ప్యాసింజరు బయటికి వెళ్ళే దారి ఇదే ఫ్రెండ్స్. ఇవి ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి బయటికి వెళ్ళాల్సిన దారి ఇదే. ఇవి కొత్త స్టేషన్ బిల్డింగ్ చూస్తున్నారు కదా, మొత్తం క్లీనింగ్ వర్క్ జరుగుతున్నాయని చెప్పేసి ఫ్లోరింగ్ మొత్తం నీట్గా కడిగి పెడుతున్నారు. ఎందుకంటే అతి త్వరలోనే మన కరీంనగర్ రైల్వే స్టేషన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం కాబట్టి మొత్తం నీట్గా ఉంచుతున్నారు. ఇప్పుడు నేను అటు చివరికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఇటు సైడ్ కూడా చూద్దాం. ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఉన్నటువంటి ఈ ట్యాప్లో వాటర్ వస్తున్నాయి లేదని చూద్దాం. వాటర్ అనేది రావట్లేదు. ఇక్కడ కూడా అసలు వాటర్ అనేది రిలీజ్ అవ్వడం లేదు. ఇక్కడ కూడా లేదు, వాటర్ అనేది రావడం లేదు. దీనికి అసలు ట్యాపే లేదు. వాటర్ అనేది అసలు ఎప్పుడో రావాల్సింది. ఎందుకంటే ఇది మనం ఏప్రిల్ మంత్లో ఉన్నాము, మంచి సమ్మర్ సీజన్. ఇది వాటర్ అనేది వెరీ వెరీ నీడీ థింగ్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన ఉన్నటువంటి 24 ఇయర్స్ మాకు సర్వీస్ ఇచ్చినటువంటి పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్ ముందు జరుగుతున్నటువంటి రూఫ్ టాప్ వర్క్స్ ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటి వెల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. కరీంనగర్ రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్స్ ప్రారంభమైంది ఆగస్ట్ 2023 ఫ్రెండ్స్. దాదాపు 2 ఇయర్స్ పట్టింది మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇలా కొత్తగా సరికొత్తగా రావడానికి. తీసుకున్న సమయం వచ్చేసి 2 ఇయర్స్. ఈ 2 ఇయర్స్లో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఇంత బాగా అయింది. ఇంతకుముందు మన స్టేషన్ ఉండేది కానీ చాలా చిన్నగా కంజెస్టెడ్గా ఉండేది. మన స్టేషన్ బిల్డింగ్ వచ్చేసి ఆడ బుకింగ్ కౌంటర్ తీసుకున్నా కూడా చాలా కంజెస్టెడ్గా ఉండేది. కానీ ఇప్పుడు మన కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది చాలా విశాలంగా ఉంది, ప్లస్ అందరికీ కన్వీనియంట్గా కూడా ఉంది ఫ్రెండ్స్. ఎంతటి రద్దీనైనా ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ నెక్స్ట్ వచ్చే 50 ఇయర్స్ వచ్చే రద్దీని తట్టుకునే విధంగా మన కొత్త కరీంనగర్ రైల్వే స్టేషన్ని ఇక్కడ పునర్నిర్మించారు. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3కి ఇటువైపు వచ్చాం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి మనకి మొత్తం ఓపెన్ ఏరియాగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి సెంట్రల్ లైనింగ్ సిస్టమ్ అనేది ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మన COS అవుతుందో కవర్ ఓవర్ షెడ్స్ అంతవరకే ఉంది. ఇది వచ్చేసి మొత్తం మనకు ఓపెన్ ఏరియా. అటు చివర కరీంనగర్ బోర్డు కనిపించేంత వరకు కూడా ఇదంతా ఓపెన్ ఏరియా. అక్కడ మనకు టైల్స్ వర్క్స్ జరుగుతుందా లేదని చూపిస్తాను.
కరీంనగర్ రైల్వే స్టేషన్లో అంతటా వెలుగులు ఉన్నా కానీ ఇటు ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 ఇటు చివరికి వచ్చేసరికల్లా మాత్రమే చీకటి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ టైల్స్ వర్క్స్ కూడా ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. వన్ సైడ్ మాత్రమే పూర్తయింది. ఇప్పుడు చూస్తున్నటువంటిది ఇటు సైడ్ మాత్రమే టైల్స్ వర్క్స్ అనేది పూర్తయింది. ఈ ప్లాట్ఫామ్ 3 మీద పూర్తి అయిపోయింది. ఇంకా ప్లాట్ఫామ్ 2 మీద ఈ టైల్స్ వర్క్స్ అనేది పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్లాట్ఫామ్ 1 మీదకి వెళ్ళి చూపిస్తాను. ఎందుకంటే అటువైపు కూడా రూప్ టాప్ వర్క్స్ అనేది క్లోజింగ్ కంప్లీట్ అయ్యే దశకు వచ్చాయి. ఇప్పుడు అవి కూడా ఎంతవరకు వచ్చాయనేది కూడా చూపిస్తాను. ఇటువైపు మాత్రమే చీకటి ఉంది. మనం ఈ ట్రాక్ నుంచి అటు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వెళ్దాం. కరీంనగర్ రైల్వే స్టేషన్లో అసలు చీకటి ఉందంటే అది ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రమే లైట్స్ లేవు. మిగతా మొత్తం కరీంనగర్ రైల్వే స్టేషన్ అంతా లైట్స్తో దాదాపు ఆడిపోతుంది, కానీ ఇక్కడ మాత్రమే చీకటి ఉంది. ఇప్పుడు ఇలాగే మనం ట్రాక్ నుంచి వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన జరుగుతున్నటువంటి వర్క్స్ని చూద్దాం. కరీంనగర్ స్టేషన్ మొత్తం వెలుగులో ఉన్నా కూడా ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇటు చివరికి వచ్చాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ చీకటిలో ఈ బోర్డు కూడా సరిగా కనిపించట్లేదు. ఇది మీకు చూపిద్దామనే ఇటువైపు తీసుకొచ్చాను. ఇక్కడ మాత్రమే మనకి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయి. మిగతా అన్ని ప్లాట్ఫామ్స్ చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 2 అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అటు ప్లాట్ఫామ్ నెంబర్ 1 అటు సైడ్ కూడా మొత్తం లైటింగ్స్ అయితే లైట్స్ అయితే అవైలబుల్ అన్నీ ఉన్నాయి. మనకి లైటింగ్లో చాలా తలతలాడుతుంది మన కరీంనగర్ స్టేషన్. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ లైట్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చూస్తున్నారా. మనం ఇప్పుడు అక్కడ నుంచి వచ్చాం. మనం అటువైపు మొత్తం లైట్స్ అనేది ఇంకా ఏం ఏర్పాటు చేయలేదు. అక్కడ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అయితే ఇంకా అక్కడ పెండింగ్ ఉంది. ఇటువైపు వచ్చినాం కాబట్టి ఇటు మొత్తం మనకి ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అయితే మొత్తం పూర్తి అయిపోయాయి. మనం ఇందాక వచ్చినటువంటి అక్కడ లాస్ట్ ఏదైతే ప్లాట్ఫామ్ 1 ఎండింగ్ ఉందో అక్కడ మాత్రమే ఈ ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది పూర్తి కావాల్సి ఉంది. మనం ఇప్పుడు మన పాత రైల్వే స్టేషన్ బిల్డింగ్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇందాక మీకు చూపెట్టాను కదా, ఇక్కడ వెల్డింగ్ వర్క్ జరుగుతున్నాయి చూస్తున్నారా. ఇక్కడ ఆల్రెడీ ఫ్లోరింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఎట్ ఏ టైం కూడా ఈ ఫ్లోరింగ్ వర్క్స్ అనేది పూర్తి కావాల్సి ఉంది. ఇప్పుడు మనం చివరికి మన కొత్త రైల్వే స్టేషన్ బిల్డింగ్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ప్లాట్ఫామ్ మీద దిగిన తర్వాత మనం బయటికి వెళ్ళాల్సిన దారి ఇదే. ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా దిగిన తర్వాత కూడా మనం బయటికి వెళ్ళాల్సింది స్టేషన్ బయటికి ఇటు నుంచే వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తం 26 కోట్ల రూపాయలతో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. త్వరలోనే మనం ఈ రైల్వే స్టేషన్ ప్రారంభించుకోబోతున్నాం. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.